పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము. ఈ అధ్యాయములో అర్జునుడికి భౌతిక జగత్తు పట్ల వైరాగ్యం పెంపొందించటానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. పరమాత్మలో ఉన్న ఈ సమస్త సృష్టిని తలక్రిందులుగా ఉండే అశ్వత్థ వృక్షముతో పోల్చి వివరిస్తున్నాడు పరమాత్మ. అశ్వత్థ వృక్షము వంటి విశ్వము ఎక్కడ నుండి వచ్చినదో, ఎప్పటి నుండి ఇది ఉందో, అది ఎట్లా పెరుగుతూనే ఉంటుందో, ఎలా నశించిపోతుందో తెలుసుకోకుండానే శరీరమును కలిగిన జీవులు మరియు శరీరమును విడిచిన జీవాత్మలు ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు ఆ చెట్టు కొమ్మలలో పైకి క్రిందకు తిరుగుతూనే ఉన్నట్టు జీవులు ఆత్మజ్ఞానము పొందకుండా జనన మరణాల మధ్య సంచరిస్తూ ఉన్నారు. ఆ చెట్టు యొక్క వేర్లు పైకి ఉంటాయి, ఎందుకంటే అశ్వత్థ వృక్షము యొక్క మూలము భగవంతునిలో ఉంది కాబట్టి. ఆ చెట్టుకు వేదములు ఆకులు వంటివి. ఆ చెట్టుకు అంటే విశ్వమునకు పోషణ త్రిగుణములు. ఈ త్రిగుణములు ఇంద్రియ విషయములను సృష్టిస్తాయి. ఇంద్రియ విషయములు సృష్టికి మొగ్గల వంటివి. ఆ మొగ్గలు ఓడలను జనింపచేస్తాయి. అవి వృక్షమును అంటే విశ్వమును మరింత విస్తరింప చేస్తాయి అని తెలియచేస్తున్నాడు పరమాత్మ. శ్రీ భగవానుడు పలికెను, వేర్లు పైకి కొమ్మల్లో క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి అంటే భౌతిక విశ్వము గురించి తెలుసుకునుము. విశ్వమునకు వేదములు చెట్టు యొక్క ఆకులు వంటివి. ఈ విశ్వము యొక్క రహస్యము తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు విశ్వము యొక్క మొదలు వెతకాలి. అదియే ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ విశ్వము యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. విశ్వములో ఉన్న ఎన్నో లోకములలో కంటే మనుష్య లోకములో కర్మలను కలుగ చేస్తాయి. ఆయనను ఆశ్రయించిన తర్వాత మరలా నీవు ఈ జగత్తులోనికి రావు. దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తి అనే అరిష్టాన్ని జయించిన వారు, సతతము మనస్సు భగవంతుని చింతలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేనివారు, సుఖ దుఃఖములనడే ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్త జీవులు నా పరమపదమును చేరుకుంటారు. సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని మరేవి నా పరంధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్ళిన పిదప జనులు మరలా ఈ విశ్వములోనికి తిరిగి రారు.
భౌతిక జగత్తులో ఉన్న జీవులు మరియు జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు అయినా కానీ భౌతిక శక్తిచే కట్టివేయబడి వారు మనస్సుతో అనుసంధానింపబడిన ఇంద్రియములతో ప్రయాసపడుతున్నారు. ఎలాగైతే గాలి సుగంధమును వేడిమిని ఒక చోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళుతుందో జీవాత్మ కూడా పాత శరీరమును విడిచి కొత్త శరీరములోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా ఉదాన వాయువు తీసుకువెళుతుంది. ఇంద్రియ వస్తు విషయములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ లేదా దేహమును విడిచి వెళ్ళినప్పుడు కానీ జీవాత్మను అజ్ఞానులు గమనించలేరు. కానీ జ్ఞాన నేత్రము కలవారు అయిన ఆత్మజ్ఞానులు దీనిని దర్శించగలరు. గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ ఎంత ప్రయత్నించినా అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం ఆత్మజ్ఞానము పొందలేరు. సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకునుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నా నుండే ఉద్భవిస్తున్నాయి అని తెలుసుకొనుము. పృథ్వీ యందు ప్రవేశించి పృథ్వీ అంతటా వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తిచే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను. జీవులు తీసుకున్న 4 రకాల ఆహారమును జీర్ణము చేసుకొని వంట బట్టించుకోవటానికి సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను. నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు మర్చిపోవట కలుగుతున్నాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే మరియు వేదముల అర్థమును తెలిసిన వాడను నేనే. సృష్టిలో 2 రకాల ప్రాణులు ఉన్నాయి, నశించేవి మరియు నశించనివి. భౌతిక జగత్తులో ఉన్న ప్రాణులు నశించేవి. నశించని ప్రాణులు అంటే మోక్షము పొందిన జీవులు. ఇవే కాకుండా నాశరహితమైన పరమాత్మ అయిన సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఉన్నాడు. ఆ పరమాత్మ అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. నేను నశించే ఈ భౌతిక విశ్వము కంటెను మరియు నాశరహితమైన జీవాత్మ కంటెను కూడా అతీతమైన వాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను. ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. అటువంటి ఆత్మజ్ఞానులు హృదయపూర్వకంగా నన్నే భజింతురు. అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియచేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి ఆత్మజ్ఞాని అవుతాడు. అంతేకాకుండా సాధించవలసినది అంతా నెరవేర్చిన వాడు అవుతాడు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.